స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు వారి ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. మా హీరో సినిమా సూపర్ హిట్ అంటే, మా హీరో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియా వేదికగా బిగ్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం సినిమా విడుదల సమయంలోనే కాకుండా అది ఏ సందర్భమైనా సరే కొట్టుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. పెద్దగా రీజన్స్ లేకుండానే డైలాగ్ వార్ జరుగుతూ ఉంటుంది. ట్వీట్స్, పోస్టులతో కౌంటర్లు పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యాన్స్ మధ్య మరో కొత్త వార్ మొదలైంది. అందుకు కారణమైంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఉత్తరాదిన పాపులర్ అయిన సౌత్ హీరో ఎవరు, మరీ ముఖ్యంగా నార్త్ లో ఫేమస్ అయిన టాలీవుడ్ స్టార్ ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందుకు రీజన్ జాన్వీ కపూర్ నటించిన పరమ సుందరి అనే సినిమా ట్రైలర్. ఈ ట్రైలర్ చివర్లో ఒక్కో ఇండస్ట్రీకి చెందిన ఒక్కో ఐకాన్ హీరోను బయటపెడుతుంది జాన్వీ కపూర్. తమిళనాడు నుంచి రజనీకాంత్, కన్నడ నుంచి యష్, కేరళ నుంచి మోహన్ లాల్ పేర్లు చెప్పుకొచ్చింది. ఇక తెలుగు నుంచి అల్లు అర్జున్ పేరు చెప్పి పుష్ప 2 సిగ్నేచర్ మేనరిజం కూడా చూపించింది. సరిగ్గా ఇక్కడే రచ్చ మొదలైంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఒక్కడే తోపు అన్నట్టు ఆ ట్రైలర్ లో చూపించారని, అయితే అతని కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అంటూ రెబల్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అలా బన్నీ, ప్రభాస్ మధ్య కొనసాగుతున్న వార్లోకి మహేష్ బాబు అభిమానులు కూడా ఎంటర్ అయ్యారు. మహేష్ బాబుకున్న క్రేజ్ ఎవ్వరికీ లేదంటూ వీళ్లు మొదలెట్టేశారు. దీంతో సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైపోయింది. ఓవైపు పరమ సుందరి ట్రైలర్ ను, జాన్వీ కపూర్ ను తిట్టుకుంటూనే, మరోవైపు తమ హీరోనే గొప్ప అంటూ తెగ పోస్టులు పెట్టుకుంటున్నారు ఈ స్టార్ హీరోల అభిమానులు. దీంతో ఈ కొత్త గొడవ ఏ తీరం చేరుతుందోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు, అందులో హీరో చేసే మేనరిజమ్స్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోతుంటాయి. అలా తన మేనరిజమ్స్ తో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి రజనీకాంత్. మరోవైపు బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అలాగే పుష్ప విడుదలైన తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనే మాట కూడా పాపులర్ అయిపోయింది. ఇక తాజాగా జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ సుందరి ట్రైలర్ విడుదల కాగానే తెలుగు సినిమా ఐకాన్ గా అల్లు అర్జున్ మారిపోయాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. సౌత్ ఇండియన్ హీరోల గురించి జాన్వీ కపూర్ ప్రస్తావిస్తూ మోహన్ లాల్ మలయాళం, రజనీకాంత్ తమిళ్, అలాగే యష్ కన్నడ, అల్లు అర్జున్ తెలుగు అంటూ ఆయా ప్రాంతాల చిత్రసీమకు వీళ్లే ఐకాన్ అన్నట్టుగా డైలాగ్ విత్ బాడీ లాంగ్వేజ్ తో చెప్పేసింది. తెలుగులో ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్న జాన్వీ కపూర్ తో పరమ సుందరి డైరెక్టర్, తెలుగు చిత్రసీమ ఐకాన్ అల్లు అర్జున్ అని చెప్పించడంతో అభిమానులంతా ఖుషి అయిపోతున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో మలయాళీ సుందరి పాత్రను పోషిస్తోంది. సౌత్ హీరోలు, నార్త్ హీరోలనే భేదాభిప్రాయాలు వద్దని అందరూ ఇండియన్ హీరోలే అని చెప్పే సందర్భంలో ఆమె ఇక్కడి హీరోల పేర్లను వాడి బాడీ లాంగ్వేజ్ ను అనుకరించింది. దీనిపైనే సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో నటించింది. దీని సీక్వెల్ లోనూ ఆమె నటించాల్సి ఉంది. అలానే రామ్ చరణ్ పెద్దిలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. కానీ ఈ ఇద్దరు హీరోల పేర్లు చెప్పకుండా అల్లు అర్జున్ పేరునే తెలుగు సినిమా రంగానికి ముడిపెట్టడం వెనుక ఏం ప్లాన్ ఉండి ఉంటుందా అని కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అల్లు అర్జున్ సరసన నటించాలని కోరుకుంటున్న జాన్వీ కపూర్ తన మనసులో మాట గ్రహించే పరమ సుందరి రైటర్ ఆమె నోట ఐకాన్ స్టార్ పేరు పలికించాడని అంటున్న వారు ఉన్నారు. ఏదేమైనా ఓవరాల్ గా చూస్తే అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. మరి జాన్వీ కపూర్ పెట్టిన ఈ చిచ్చు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.